దాసనా అన్నా నమస్కారం. నమస్తే అన్న. ఇప్పుడు చూడు, దివ్యల మాదిరి ఆవిడ ఏదో పదవి అడుగుతుంది జగన్మోహన్ రెడ్డిని. ఒకసారి నేను వినిపిస్తాను. అది నాకేం అర్థం అవ్వట్లేదు. ఆవిడకి పదవి అడగటం ఏంటి, ఆ జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం ఏంటి, ఈ వైసీపీ పార్టీ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్తావో చూడు దానికి. మరి రాజకీయంగా ఏ స్టెప్ తీసుకుప్పుడు మరి రాజకీయంగా మీకు ఏ భవిష్యత్తు కాబట్టి మినిస్టర్ గారు కావాలని అడిగారు. మీరు కూడా వస్తే బాగుంటుంది మేడం. ఆయన సపోర్ట్ గా కూడా నాకు కూడా స్టేట్ లో ఒక మంచి పోర్ట్ఫోలియో, ఒక ఉమెన్ పోర్ట్ఫోలియో ఏదైనా చేయాలని నాకైతే ఉందండి. అంటే ఇలా మళ్ళీ ఇవి కాకుండా ఒక మంచి స్టేట్ లో ఒక ఉమెన్ కి సపోర్టింగ్ గా ఉండే పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే చెయ్యాలని అయితే నాకు ఉంది ఖచ్చితంగా. ఉమెన్స్ కి సపోర్ట్ చేసే పదవి ఏదైనా ఇస్తే అంట చక్కగా చేయాలని ఉందంట తనకి. ఉమెన్స్ పోర్ట్ఫోలియో అంటే మళ్ళీ దానికి తెలియదు. పోర్ట్ఫోలియో అంటే మంత్రి పదవి. అది ఓకే, మంత్రి అని తెలియదు. అది ఎమ్మెల్యే కాదు, కానీ ఏదైనా మంచి ఉమెన్స్కి సపోర్ట్ చేసే పోర్ట్ఫోలియో అంటుంది. మళ్ళీ పోర్ట్ఫోలియో అంటేనే మంత్రి పదవి, ఎమ్మెల్యే అయితేనే మంత్రి పదవి వస్తుంది. ఈ రోడ్ల ఎమ్మడి తిరిగేదానికి దీనికి అంత నాలెడ్జ్ లేదు. అసలు ఇది ఒక పదవి, ఆడవాళ్ళకి మంచి చేసే పదవి కావాలని అడుగుతుంది. మహిళలకు మంచి చేసే పదవి ఇస్తే చేయాలని ఉందంట. మరి ఆ జగన్మోహన్ రెడ్డి, ఆ దిక్కుమాలిన పార్టీ, ఆ వైఎస్ఆర్సీపీ, ఆ దిక్కుమాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చినా ఇస్తాడు వీళ్ళకి పదవులు. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలన్నా ఇలాంటి వాళ్ళడు పార్టీలో పెట్టుకొని ఎంకరేజ్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ సిగ్గు ఉండాలి. అసలు దువ్వాడ శ్రీనివాస్కి నీకేం సంబంధం చెప్పు. దువ్వాడ శ్రీనివాస్కి నీకేం సంబంధం? నువ్వు ఆయన భార్యవా, లేకుంటే ఆయన ఏమన్నా నీ మొగడా? నువ్వు చెప్తావా బయటకు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ నా మొగడని చెప్తావా? ఆయనకు సపోర్ట్గా ఏదో రాజకీయం చేస్తుందంట. మళ్ళీ ఏంది, మహిళలకు ఏదో మంచి చేసే పదవా? నువ్వు చేసిన మంచి ఏంది మహిళలకు? సరే, ఎవరి దగ్గరకు వద్దు. దువ్వాడ వాడి భార్య, దువ్వాడ శ్రీనివాస్ భార్య, దువ్వాడ వాడి కుటుంబాన్ని నాశనం చేసింది నువ్వు కాదా? వాళ్ళ కుటుంబంలో నిప్పులు పోసింది నువ్వు కాదా? ఆమె జీవితం నాశనం చేసింది, ఒక మహిళ జీవితం నాశనం చేసింది నువ్వు కాదా? వాళ్ళిద్దరు కూతుర్లకు తండ్రి లేకుండా వాళ్ళిద్దరికి దూరం చేసింది నువ్వు కాదా? నువ్వింకేంది మహిళలకు మంచి చేసేది? అంటే నీకు ఆ పదవి ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళ మొగోళ్ళందరినీ దూరం చేస్తావా? ఇలాగే అందుకే కదా నువ్వు ఆ పదవి అడుగుతాను. అంటే ఆమె దృష్టిలో మంచి చేయడం అంటే మొగోళ్ళని దూరం చేయడమే. ఇప్పుడు వాణి జీవితం నాశనం చేసింది కదా, అవును. అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళల భర్తలందరినీ ఈ సైడ్ తిప్పుకుంటుంది. మరి మహిళలకి మంచి చేయడం అంటే అదే ఆమె దృష్టిలో మంచి చేయడం అంటే. సిగ్గం పేర్లేదు అతను మంచి మహిళలకు మంచి చేసే పదవి అడుగుతానికి. పాపం ఇద్దరు ఆడకూతుర్లకు తండ్రిని దూరం చేసినావు నువ్వు. ఈరోజు ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసినావు నువ్వు. అసలు నీకు దువ్వాడ శ్రీనివాస్కి ఏంటి? మీరేమన్నా మొగోడు పెళ్ళాలా? పైగా ఆయన ఎమ్మెల్సీ అండి. ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఎమ్మెల్సీనే. నువ్వు చేసిన మంచి ఏంది మహిళలకు? ఆడవాడు వాడిని చేసుకున్నావు, వాణ్ణి నాశనం చేసినావు. తర్వాత ఎవరు పోలీసు వారిని ఉంచుకున్నా అన్నారు. అవును, సిఐ ఉంచుకున్నాను. ఇప్పుడు వాళ్ళ భార్యకు ఈయన దూరం చేసి వాళ్ళ కుటుంబంలో చిచ్చులు పెట్టి వాళ్ళ కాపురాల్లో నిప్పులు పోసినావు. మళ్ళీ వచ్చి దువ్వాడ శ్రీనివాస్ మీద పడ్డావు. మళ్ళీ తర్వాత ఇంకోళ్ళ మీద పడతావు నువ్వు. ఇది మహిళలకు మంచి చేయటం అంటే ఇదే మహిళలకు మంచి చేయడం. అందుకే పదవి అడుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గుండాలన్నా. ఇలాంటి వాళ్ళకి ఇద్దరు మళ్ళీ పదవులు మంచి చేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే లక్ష్మీ పార్వతి, శ్రీరెడ్డి, రోజా, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మహిళలకు మంచి చేసేటోళ్ళ? కనీసం మహిళను వాళ్ళ పుట్టికే ఆడ పుట్టుక వాళ్ళని ఇంకో పరాయి స్త్రీలను గౌరవిస్తారా వాళ్ళు? వాళ్ళకి అసలు లేనే లేదు. వాళ్ళ నోట్లోకి వెళ్ళి వచ్చే మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళు మహిళలు మాట్లాడే భాష అదేనా? అలా ఉంటాయా వాళ్ళ మాటలు? మరి అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాడు. రేపు పొద్దున ఈ వానికి ఇప్పుడు ఈమె కూడా ఇచ్చినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మాధురికి పదవి ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సింది కదేగా. అంటే కుటుంబాలను విడదీయాలి. వాళ్ళ పార్టీలో అందరూ అంతే. రేపు పొద్దున ఈమెకు పదవి ఇచ్చినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇంకా దారుణంగా ఈవిడ కొన్ని మాటలు మాట్లాడింది. నాకు అసలు బుర్ర పాడు, నాకు అసలు అర్థమే కావట్లేదు. ఈవిడ మాట్లాడే మాటలు ఒకసారి వినిపిస్తాను చూడన్న. అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు. అసలు అబద్ధాలు అంటే అతనికి నచ్చవు. శ్రీను గారు అంటే అసలు అబద్ధాలు ఎప్పుడు ఆడరంట, అసలు అబద్ధాలు ఆయనకి నచ్చవంట. నేను చెప్తుంది ఈవిడ. ఏం చెప్తారు? ఇప్పుడు భార్యని అసలు అబద్ధాలే ఆడాడు. ఇన్ని రోజులు మీరు రంకుని ఎట్లా నడిపించిండు నాకు అర్థం కాదు కదా. ఇట్లా ఇంట్లో భార్యని ఎలా మేనేజ్ చేసి భార్యకి ఎన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసిండు. ఇట్లా పిల్లలకి ఏమని చెప్పిండు. అంతెందుకు పార్టీ కార్యకర్తలకు ఏమని చెప్పి అబద్ధాలు చెప్పొచ్చు నిన్ను సీక్రెట్ గా కలిసిండు. ఇన్ని అబద్ధాలు చెప్పి మీ రంకుని ఇంత సాగించిండు.
నీకు ఆ మాత్రం తెలియలేదు? అబద్ధాలు ఆడడం చెప్పడానికి నీకు సిగ్గు అనిపించలేదు అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి? అసలు వాడిని మొగుడే కాదు, వాడి గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నాకు ఇప్పటి వరకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఆ దువ్వాడ సీనికి దగ్గర 60 ఏళ్ళు ఉంటాయి, 60 ఉంటాయి అవుతుంది. ఇప్పుడు అసలు ఈ మాటలు చూడు ఒకసారి విను. అనేది ఎప్పుడు చెప్పరు అసలు, అబద్ధాలు అంటే అతనికి నచ్చవు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. నేను సరదాగా అడుగుతున్నాను, ఒకవేళ ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, ప్రేమించాలి సరదాగా అడుగుతున్నాను, అలాంటి మీ మనస్తత్వం ఐఏఎస్ లో ఎగ్జామ్స్ జరిగిన ఇప్పుడు వాడికి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోతాడు. 60 సంవత్సరాలు ఉన్నా నాకేం డౌట్ లేదు. 60 సంవత్సరాలకు పిల్లని వదిలిపెట్టి వచ్చి నీ దగ్గర ఉన్నాడు, రేపు పొద్దున ఇంకొద్ది నస్తా పోతాడు కదా. ఇప్పుడు దీనికంటే అందంగా ముద్దుగా ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు వస్తే వెళ్ళిపోతాడు కదా. బుద్ధి కుక్క బుద్ధి కదా. కానీ ఈవిడేం చెప్తుందో ఏనండి ఇక్కడ వినిపిస్తాను. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఐఏఎస్ ఐపీఎస్ లో. మీ మీద ఒక 6 నెలలు లేకపోతే 1 year పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడతారు, అతనికి ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు. అంటే ఒక్కసారి ఆ మాధురిని చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటాయి చెప్పండి. సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు ఇంకా ఆ నమ్మకం మీకు ఉంది 100%. అంటే అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి అంతే 100%. అతను ఇంకొక అమ్మాయిని చూడరు. సరే ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు చూడండి ఎంత అసహ్యంగా ఉందో. ఏ రుచులు చూపెడుతుందో మాకైతే అర్థం అయితే లేదన్న. రుచులంటే నువ్వేమన్నా వ్యభిచారం చేసేదానివా? మరి ఆయనకు అన్ని రుచులు చూపెడతాను అంటే అసలు ఏంటంటే ఒక ఆడితే మాట్లాడాల్సిన మాటేనా అది? నేను అన్ని రుచులు చూపెడతానా? సిగ్గుసి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నాకైతే అర్థం. అసలు భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటారన్నా? ఏ రోజైనా ఎవరైనా భార్యాభర్తలు నా మొగనికి నేను అన్ని రుచులు చూపెడతానని, నా మొగనికి అన్ని నేను ఇస్తానని ఎవరైనా బయటికి వెళ్ళడు అని ఎవరైనా నేను ఎవరైనా చూడలే, వీళ్ళని చూస్తాను నేను. ఆయన వివరం చేసే కొంపలకి వచ్చినట్టుంది ఇది. అందుకే నువ్వు అసలు ఏం మాట్లాడుతుంది నాకైతే అడగటం అలాగే ఉంది, ఇవి చెప్పడం అలాగే. ఆయన అడగడం ఏందో, ఈమె చెప్పడం ఏందో, ఆ దరిద్రం వినడం ఏందో, నువ్వు వచ్చి నన్ను అడగడం ఏందో నాకైతే అర్థమైతే లేదన్నా. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదాం, మళ్ళా మహిళల పైన అసభ్యంగా మాట్లాడినాం అంటారు. మహిళల మనమే అసభ్యంగా మాట్లాడేమో వాళ్ళు, అదే ఆవిడే చెప్తుంది. దాని గురించి ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మన అసలు అది మాట్లాడినా ఏదన్నా ఒక లైన్ ప్రకారం వెళ్తున్నాం మనం, కానీ ఆవిడ మాట్లాడే నువ్వు ఏం రుచులు చూపించినావు మాకు ఒకసారి చెప్పు. మరి ఇక అన్ని చెప్పినావు, ఇది కూడా చెప్పు వింటావు. మరి నేను చూసి ఇంకా 4 నేర్చుకుంటారు చెప్పు. కొంపలు కూల్చడం అంటే ఇదే కదా. నువ్వు వ్యభిచారం చేసేదాన్ని కాబట్టే కదా మొగోని ఎట్లా ఒలలు వేసుకోవాలి, ఎలా బుట్టలు వేసుకోవాలో, బయటికి ఓడియకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసు కదా. అందుకే 3 మెయింటైన్ చేసినావు నువ్వు. అంటే వాళ్ళ మొగోడు ఏంటంటే పాపం ఇప్పటికీ వాడికి ఇంకెంత రుచి చూపెడుతున్నావు. వాడు ఇంత తప్పులు చేసినా నా భార్య అసలు కాదు, నా భార్య మంచిది అంటాను వాడు. మరి వానికి ఎంత పెద్ద రుచి చూపించినావు. సంసారం చేసుకునే ఆడవాళ్ళు మాట్లాడే భాష వ్యవహారం ఇదేనంటావా? ఈ బజార్ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. పద్ధతిగా ఓ సంసారం చేసుకునేటోళ్ళు, ఓ కాపురం చేసేటోళ్ళు మాట్లాడే మాటలు అయితే ఇవి కాదు. ఇలాంటి మాటలు నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎందుకు సిగ్గు అనిపించట్లేదో, వాళ్ళిద్దరిని ఎందుకు ఇంకా పార్టీలో ఉంచుకొని ఎంకరేజ్ చేసి వీళ్ళు ఇట్లా ముందు డిబేట్ల ముందుకు వచ్చి మాట్లాడుతుంటే కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఎందుకు? అసలు వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఏంటో అది దరిద్రం రాష్ట్రం నాకు తెలిసి. మరి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఈమె కూడా షాలో కప్పాలి, ఈమె కూడా అవార్డు ఇవ్వాలి, ఈమె కూడా సపర్లు కొట్టాలి అంటాడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఎందుకంటే ఒక మొగోనికి ఎంత మంచి రుచులు చూపెట్టిందో ఇలాంటి ఆడదు ఉండదు కాబట్టి ఈమె కూడా షాలో కప్పి ఈమె కూడా ఏదన్నా అవార్డులు ఉంటే తెచ్చియాలంటాడు కావచ్చు. అసలు వాడు 60 సంవత్సరాలు కాటికి కాలు చాపిన వయసులో వాడు లవలబడడం ఏంది, ఈమె వానికి రుచులు చూపెట్టడం ఏంది, ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి నువ్వు టీవీ డిబేట్ల రాష్ట్ర ప్రజలు అందరూ వినేటట్టు చెప్పడం ఏంది, నువ్వు ఒక మహిళగా మాట్లాడే మాటలేనాయి ఏవో నాకు అది ఏమర్థం అయితే లేదన్న. ఇంకా కొన్ని వినిపిస్తాను చూడు. జీవితం అనేది ఇంకా లైఫ్ లో ఇంకొక ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి. మీ అభిమానులు అంత ఉన్నారు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మొన్న వాన్ని ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు, మేము వస్తాము, మేము అక్కడికి వచ్చి నిలబడతాము, మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము. కడప నుంచి కూడా మేము వస్తాము, మేము దగ్గర ఉంటాము అక్క, మీతో ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఏం ఫీల్ అవుతాను. ఆ యాంకర్ ఏమో బిస్కెట్లు వేస్తున్నారు, మీరు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుస్తారని ఆయన సెటైరికల్ గా అంటున్నారు. ఆయన
దీనికి చదువురాదు కాబట్టి దానికి ఆ మాత్రం కూడా ఏ వర్షన్లో అడుగుతున్నా కూడా అర్థం చేసుకోవట్లేదు అది. అసలు నిజంగా చెప్పన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేసిన దరిద్రాలకి 11 స్థానాలు వచ్చినాయి ఏపీలో. ఇప్పుడు ఈ దరిద్రాలన్నీ చేసే బ్యాచ్తో ఈ అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, దువ్వాడ సీని కానీ, దివ్యల మాదిరి కానీ వీళ్ళు చేసే దరిద్రాలతో అసలు ఒక్క సీట్ అన్నా వస్తుంది అసలు ఇదంతా కాదన్నా, రేపు పొద్దున్న ఎలక్షన్స్ లో వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వెళ్తానికే దిక్కులేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి దిక్కులేదు, పులివెందుల్లో దిక్కులేదు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిలబెట్టినా గెలిపి మాట్లాడుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ముందు దిక్కుంటే కదా. ఈవిడంటే ఎమ్మెల్యే అంట ఆయన చెప్పడం, ఆయన సరదాగా అంటున్నారు. ఆయన నిజంగా ఓ ఫీల్ అయిపోయి అనట్లా ఈవిని చూసి. అసలు ఈవిడికి ఊరికే బిస్కెట్లు వేస్తా సెటైరికల్ గా మాట్లాడుతున్నారు, అది అర్థం కావట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ ఎన్ని బిస్కెట్లు అయితే ఇవ్వబడిందో మరి, అంతే కదా. దువ్వాడ శ్రీనివాస్ ఎన్ని బిస్కెట్లు అయితే ఇవ్వబడిందో మరి. అసలు దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిందే నువ్వు కదా. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ కి ఆ ఎమ్మెల్సీ పదవి ఊడిపోతే రేపు పొద్దున ఒక వార్డు నెంబర్కి వేసినా గెలవడు నీ వల్ల. నీ జగన్మోహన్ రెడ్డిగా దిక్కులేదు. అదే జగన్మోహన్ రెడ్డిగా దిక్కులేదు. మళ్ళీ దరిద్రాలతో ఎమ్మెల్సీ పదవి పోనీ రేపు పొద్దున దువ్వాడ శ్రీనివాస్ ఏమంటే ఒక 4 తిరుగుతారో నువ్వు చూపి అన్న. సరే ఇప్పుడు ఎంత నీచుడైనా వానికి ఒక 10 ఉన్నప్పుడు మన వెనుక ఒక 4 తిరుగుతారు కంపల్సరీ. రేపు పొద్దున నువ్వు వార్డు నెంబర్ గెలవడం కాదు కదా. ఈ రాజా నేను రాజా అని పిలవాలి, మళ్ళా ఫీల్ అవుతుంది మరి. శ్రీ కాదు, శ్రీనా అంటే పాపం వాళ్ళ ఫస్ట్ భార్య ఆ పేరు వాళ్ళది. ఇప్పుడు రాజా ముద్దుగా పెట్టుకున్నది కదా. మీ రాజాను రేపు పొద్దున ఎమ్మెల్సీ పదవి ఊడిపోయినాక మీ రాజా ఏమిటి ఒక 4 ఉంటారో నువ్వు చూడు. మీ రాజా ప్రజల్లోకి పోయేది ఉంటుంది చూడు. నువ్వు ఎక్కడ ఆయన వెనకాల 4 కాదు, ఆయన వెనకాల ఈవిడ ఉంటుందా? నువ్వు ఉంటావా ఫస్ట్? సరే ఒకవేళ ఉన్నా మీకు రాజకీయ ఆయన ఆస్తులన్నీ నాకేస్తుంది. ఆల్రెడీ అన్ని పేరు మీదకి ఒక ఇల్లు ఎక్కించుకున్నది, ఇట్లా సర్వం నాకుతాంది, ఏ ఉండదు. ఆల్రెడీ ఇల్లు రాపించుకుందంట, ఏదో బంకు కూడా పెట్టించిందంట. చిన్నగా కార్లు ఇల్లు అన్ని ఆస్తులు రాపించుకుంటది. దువ్వాడ శ్రీనివాస్ కు ఇట్లున్న చేయి ఇట్లా చూపెట్టి వెళ్ళిపోతుంది. ఇక ఒకవేళ ఉన్న రాజకీయంగా వీళ్ళకి ఏ ఉండదన్న, అదే ఇన్స్టాగ్రామ్స్ వీడియోస్ ప్రమోషన్ చేసుకోవడం, యూట్యూబ్లో ఫ్రాంక్ వీడియోలు చేసుకోవడం, ఆ వంట కార్యక్రమాలు చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమున్నది, భారతీయ వాళ్ళు ఎస్కేప్ అవుతారు కదా. వాడు చేసిన అవినీతి సొమ్ము బాగానే ఉంది, అవి పట్టుకొని విడిపోయి వాడు విదేశాల్లో ఎంజాయ్ చేయడం. ఎక్కడున్న లుకౌట్ నోటీసులు ఇచ్చి లాక్కొచ్చినా మరి జైల్లో చిప్పకూడదు తినడం. ఇక జైల్లో జగన్మోహన్ రెడ్డి చిప్పకూడదు తింటాడు. వీళ్ళు ఇంకేం దరిద్రం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసిపోయి మా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఎట్లున్నాడు చూడాలని యూట్యూబ్లో వీడియో తీసి పెట్టే రకాలు వీళ్ళు ఆ వీడియో కూడా తీసి పెడతారు. మేము జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నాం, ఇగో ఈ జైలు, ఇది ఒక గేటు, ఈ గేట్ లోపలికి పోవాలని అవి కూడా చూపెడతాట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి అట్లా కూడా తీస్తారు వీళ్ళు. సరే ఏదైనా చాలా దారుణం అనిపిస్తుంది ఈ వీడియోలు. ఇవన్నీ చూడటానికే చాలా అసహ్యంగా ఉన్నాయి. వీళ్ళు దువ్వాడ సీను, దివ్యల మాదిరి భాగవతం ఇంకా నడుస్తూనే ఉంది. ఇదేదో వాళ్ళది, అది ఆయన ఎమ్మెల్సీ పదవి పోయేదాకా నడుస్తూనే ఉంటుంది. అది ఏంటి అది నడిచేది? వీళ్ళ ప్రేమ వ్యవహారం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న.